అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అందుకంటే ముందు హెడ్లైన్స్. విడుదల చేసిరు కాళేశ్వరం నీళ్లు, ఎందుకు మరి అవినీతి నిందలు? రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి షాక్, జర్నలిస్టులకు సపోర్ట్ చూసి అయితుర్రు అవాక్. కవిత చేసింది బాడీ షేమింగు, లిల్లీ పుట్టు పిలగాడంటుంది పార్టీ నేతలను. షేకునంబల్కే బల్లి కుర్దిల పడ్డదట. అగో అట్లనే చేస్తున్నది ఎమ్మెల్సీ కవిత. రాజకీయాలలో పంచాదులుంటే విధానపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలి కానీ మనుషులను కించపరిచినట్టు మాట్లాడొద్దు. ఆ ముచ్చట కవితకు తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని లిల్లీ పుట్టని, పటోళ్ళ కార్తిక్ రెడ్డిని చిన్న పిల్లగాడని తీసి పారేసినట్టు మాట్లాడింది. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. ఇదేం పద్ధతి కవిత? పగలు ప్రతీకారాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని బాడీ షేమింగ్ ఏంది కవిత? కవిత విషయంలో జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది? కవిత లేక ఆమె వ్యాఖ్యలు పెద్ద పట్టించుకోవద్దన్నట్టు మాట్లాడిండు. అది తప్పెట్లయితుంది? జగదీష్ రెడ్డి నడమ కేసీఆర్ ను కలవని రోజులు, ప్రతిరోజు వాళ్ళే మాట్లాడుకుంటుండ్రు. జగదీష్ రెడ్డిని అట్లా అనుమాని కేసీఆరే అన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఓ తీరుగా చూస్తే జగదీశ్వర్ రెడ్డిని కవిత తిట్టిందంటే కేసీఆర్ ను తిట్టినట్టే కదా. కేసీఆర్ చెప్పింది జగదీష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడని బీఆర్ఎస్ పార్టీలు అందరికి ఏర్కున్న ముచ్చటే కాబట్టి తండ్రి నాన్నలేక జగదీష్ రెడ్డిని అంటున్నది అన్నట్టే కదా. ఆయన లిల్లీ పుట్టు చిన్న పిల్లగాడని చిల్లర పంచాది ఎందుకు? బాడీ షేమింగ్ ఎందుకు? వాడెవడో తలకు మాసినోడు కేసీఆర్ ను గద్ద ముక్క అన్నాడు. వానికి నీకు తేడా ఏంటిది? ఈ ఉద్దర పంచాదులు బంద్ చేసి ఏదన్నా లొల్లుంటే మీ ఇంటోళ్ళతో తెలుసుకో, నిన్ను కాదంటే అప్పుడు నిర్ణయం తీసుకో. అంతేగాని కంటిలో నలుసున్నట్టు బీఆర్ఎస్ పార్టీలనే ఉండి ఇట్లా మాట్లాడు చాలా తప్పని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. కాళేశ్వరం కథమైంది, 1,00,000 కోట్లు నీళ్ళలో కలిసినాయి, స్కామ్ జరిగింది, పిల్లర్లు వంగినాయి ఓ అని మొత్తుకురు. మరి ఇదేంది? రామడుగు లక్ష్మీపూర్ పంపులు ఆన్ చేసిండ్రు. కాళేశ్వరం నీళ్లు షిమ్మిచ్చి వస్తున్నాయి, ఎగిరెగిరి వాడుతున్నాయి, కాల్వలల్లా నిండుగా వాడుతున్నాయి. మరి ఇదేంటిది? ఇది కాళేశ్వరం కదా. అది మొత్తానికే పనికి రాకుండా అయితే ఈ మోటార్లు ఎట్లా నడుస్తాయి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము లక్ష్మీపూర్ పంప్ హౌస్ నీళ్లు విడుదల చేసిండని వీడియోలు, ఫోటోలు విడుదల చేసిండ్రు. అట్లెట్లా చేస్తారు? కూలిపోయిన కాళేశ్వరం పంప్ హౌజ్లే పని చేయకుంటే ఇదేంది మరి అని అడుగుతున్నారు జనాలు. ఇక్కడిట్లుంటిగో గిడ చూడుండ్రి. లక్ష్మీపూర్ పంప్ హౌస్ మోటార్లే కాదు, మా కన్నెపల్లి పంప్ హౌస్ లను కూడా కట్టుకెళ్ళి ఒత్తి షురూ చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కన్నెపల్లి పంప్ హౌస్ ల కాడికి చేరిలొల్లి చేసిండ్రు. మా పంటలు ఎండిపోతున్నాయి, మా భూములకు నీళ్లు కావాలి, ఒక ఏరియాని ఓ తిరగా ఇంకో ఏరియాని ఇంకో తిరగా చూడొద్దు, ఏంబట్టే మోటార్లు ఆన్ చేయాలని పొట్టులొల్లి చేసిండ్రు. పోలీసులకు ఆపేతానికి వశం కాలేదనుకో రాదుండ్రి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సర్కారుకు డెడ్ లైన్ పెట్టిండు. వారం రోజులలో మోటార్లు ఆన్ చేసి నీళ్లు వచ్చేటట్టు చేయకుంటే 1,00,000 మందితోని పంప్ హౌస్లను ముట్టడిస్తామని హెచ్చరించిండు. అయితే మాయ గాని కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరంతో ఎండుతున్న పంటలకు నీళ్ళిచ్చుడేంది? ఇంతకు కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్టు కాళేశ్వరం కూలినట్ట లేకుంటే మంచిగా ఉన్నట్ట? 2 పిల్లర్లు ఉంగినందుకు మొత్తానికే కాళేశ్వరం పోయింది అన్నట్టు చెప్పిండు. 1,00,000 కోట్ల రూపాయలు ఆ 2 పిల్లర్లనే పెట్టినట్టు చేసిండ్రు. మరి ఇట్లా నీళ్లు పోస్తుంటే ఏమంటారు కాంగ్రెస్ నేతలారా అని అడుగుతున్నారు ఈ వీడియోలు వాట్సాప్ గ్రూప్లల్లా తిప్పుకుంటా తెలంగాణ జనాలు. కొరకరాని కొయ్య తీరే అయిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి.
బాటల నడవని ఎద్దును ముళ్ళుగట్టెతోని ఒడిచినట్టు తాపకి ఎత్తి ఓడుస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డిని. ఆ నడుమ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా సోషల్ మీడియా జర్నలిస్టులు ఏదో తప్పు చేసిన తీలుగా అవారగాళ్ళు అన్నట్టు మాట్లాడిండు కదా. హాగు అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నచ్చలేదట. ఏం ఆశించకుండా దేని మీద ఆశలు పెట్టుకోకుండా ప్రజల కోసమే వార్తలు చెప్పుకుంటా సేవలు చేస్తున్న జర్నలిస్టులది తప్పంటవా? అవమానించినట్టు మాట్లాడు తప్పునరా అన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. సోషల్ మీడియాలో పనిచేసేటోళ్లను గౌరవించాలి తప్ప కించపరిచినట్టు మాట్లాడొద్దు. వాళ్ళ శక్తి కొద్ది పనిచేస్తున్నారు. ఆ సొంటోళ్ళ మీద దుమ్మెత్తి పోసినట్టు చేస్తావా? మెయిన్ స్ట్రీమ్ మీడియాను సోషల్ మీడియా వాళ్ళను వేరు చేస్తావా? ఇది బ్రిటిష్ వాడు చేసిన విభజించు పాలించు అన్నట్టే ఉన్నది అని సీఎం రేవంత్ రెడ్డిని గట్టిగా గిచ్చినట్టు రాసిండు. ఇసొంటి కుట్రలను కుటిల ఎత్తులను జిత్తులను తెలంగాణ సమాజం సహించది, షీజరించుకొని షీ కొడుతుంది అని రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసినంత పని చేసిండు. సీఎం తిట్టిన సోషల్ మీడియా జర్నలిస్టులకు తన సపోర్ట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీలకు కాలే తట్టు చెప్పిండు. ఈ ట్వీట్ చూసినాక సీఎం రేవంత్ రెడ్డి ఎంత బాధపడ్డాడు ఏమో పాపం. సొంత పార్టీలనే ఎత్తి పొడిచేటోళ్ళు ఉండే వరకు ఏం చేయాలనో దోస్తలేదు కావచ్చు పాపం కదా. ఏదన్నా సర్కారు సంస్థలకు చైర్మనో అంబాసిడరో ప్రమోటరో ఇంకేదన్నా కావాలంటే ఆదర్శప్రాయులై ఉండాలి, నలుగురికి మేలు చేసిన వాళ్ళై ఉండాలి, ప్రజాసేవ చేసేటోళ్ళై ఉండాలి, నలుగురి నోట్లే నాలుకైనోళ్ళై ఉండాలి. అంతేనా కాదా? కానీ తెలంగాణ సర్కార్లు వెనక ముందు ఆలోచన లేకుండా నిర్ణయాలు చేసి నియామకాలు చేస్తున్నది. పోయినసారి సర్కార్ చేనేత పరిశ్రమకు హీరోయిన్ సమంతను అంబాసిడర్ను చేసింది. ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్ గా చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసనం చేసిండ్రు. ఇంతకు వాళ్ళకున్న అర్హత ఏంటిది? తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిండ్రా? సమంత చేనేత గురించి వాళ్ళు వాడుతున్న కష్టాల గురించి బాగా తెలుసా? అట్లనే ఉపాసనకు ఆటల గురించి బాగా తెలుసా? ఒలింపిక్స్ పథకాలు తెచ్చిందా? ఎందుకు ఆటల హబ్బుకు చైర్మన్ చేసినట్టు అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉప ఎన్నికలు ముందటున్నాయి కాబట్టి ఇక్కడ గెలవాలంటే హీరో చిరంజీవిని మచ్చిగా చేసుకోవాలి, ఆ కుటుంబానికి లాభం జరిగే పని ఏదన్నా చేయాలి. అట్లయితేనే జూబ్లీ హిల్స్ ఏరియాల కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉన్నది. కాబట్టి చిరంజీవి కోడలకు కో చైర్మన్ చేసిండ్రు అని అంటుర్రు. మరి అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చేతులు నొయ్యంగా కామెంట్లు రాసుకుంటా ఈ ముచ్చటం తిప్పుతుర్రు. పుర్రకో బుద్ధి జివ్వకో ఋషి ఊరుకో ఆచారం వాడకో కట్టుబాటు అన్నట్టు ఒక్కో కాడ ఒక్కో తీరు ఆచారాలు ఉంటాయి. ఒకళ్ళకు మంచిగా అనిపించింది, ఇంకో వాళ్ళకు వింతగా ఉంటది. ఆగో గట్లాంటిదే గీ వింత పెండ్లి ఎట్లున్నదో ఒకసారి చూసి చెప్పుండ్రి. అదేంది పిల్లగానికి చీర కట్టిండ్రు ఏంది అనుకుంటుర్రా? ఈ పెండ్లి స్పెషాలిటీ గదే మరి. ఓ తీరుగా చెప్పాలంటే ఇది జంబలకడి పాంబ పెండ్లి అన్నమాట. అంటే ఆడవిల్ల మొగోళ్ళ తిరగ బట్టలు వేసుకొని పెండ్లి పిల్లగాని వేషం వేస్తుంది. పిల్లగాడు చీర కట్టి రైకదోడికి పెండ్లి పిల్ల తిరగ తయారవుతాడు అన్నట్టు. ప్రకాశం జిల్లా మరకాపురం మండలం దరిమడుగు అనే ఊర్లో ఉండే నాగార్జునకు వైపాలెం మండలం బోయలపల్లిలుండే సుమిత్రకి ఒగి తిరగ జరిగింది పెండ్లి. వాళ్ళిద్దరు ఇట్లా బట్టలు మార్చుకొని ఏషాలు మార్చుకొని మేకప్లు వేసుకొని నాగుల పుట్ట దగ్గర పూజలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారట వీళ్ళు. అందుకే పిల్లగాడు చీర కట్టుకొని నెత్తిన డబ్బు ఎత్తుకొని పోతుంటే వెనకమర్ల పెండ్లి పిల్ల మహారాజ్ తిరగబోతున్నది. మంచిగున్నది కదా ఆచారం. పిల్లగాడి ఇంటికాన్న ఉండి బువ్వకూర ఉండాలి, పిల్ల ఆఫీస్కి పోయి జాబ్ చేయాలంటేనే తక్లీఫ్ అవుతుంది కదా. మరి వీళ్ళు అనుకున్నట్టే సుఖ సంతోషాలు కలగాలని కోరుకుందాం. ఏమంటారు? సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మనం మైక్ టీవీ ముచ్చట్లు.